ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకించి యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ విచారణ చేయాలని, అదే సందర్భంలో నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిరసనగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని ఆధారాలతో రుజువులతో డిఎస్సిలో జరిగిన అక్రమాలు అవినీతి పైన అన్ని ఆధారాలతో కూడా బయట పెట్టడం జరిగింది. డిఎస్సి వాళ్ళు కూడా అందరూ హాజరై ఏ విధంగా నేషనల్ ఛాంపియన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందినటువంటి క్రీడాకారులను కాదని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జిల్లాలో స్పోర్ట్స్ కమిటీలు రికమెండ్ చేసినటువంటి వాళ్లకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం, డిగ్రీలు లేకపోయినా ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా పేపరు తయారీ దగ్గర నుంచి అప్లోడ్ చేసే సందర్భంలో అడుగడుగునా కూడా ఏ విధంగా అక్రమాలు జరిగాయనేటువంటి కూడా రుజువులతో సహా బయట పెట్టడం జరిగింది. ఈరోజు పేపర్ తయారీలో పాల్గొన్నటువంటి వాళ్ళు కృష్ణా జిల్లా టాపర్స్ గా రావడం, తర్వాత ప్రభుత్వం భయపడి వాళ్ళని మెరిట్ లిస్ట్ లో పెట్టకుండా, వాడికి సెలక్షన్ పంపకుండా చేయడంలోనే అవినీతి జరిగిందనేది బట్టబయలవుతుంది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఒకటి ఆదర్శంగా తీసుకోండి. కేంద్రంలో లక్షలాది మంది విద్యార్థులు నీట్ అక్రమాల పైన చాలా పెద్ద అజిటేషన్ చేశారు. చాలా పటిష్టమైన ప్రభుత్వం అని చెప్పుకునే మోడీ ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా విద్యార్థులు, యువకులు ఆగ్రహం చెందక ముందే అశాంతి, ఆందోళన వాళ్ళలో ఉన్నదాన్ని అర్థం చేసుకొని ఈరోజు లోకేష్ గారు రాజీనామా చేయాలని, మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది, సిబిఐ విచారణకి అడగండి. మీరు గవర్నమెంట్గా సిబిఐ విచారణ చేయండి. మీరేమి తప్పు చేయకపోతే, అవకతవకలకు పాల్పడకపోతే, అవినీతికి పాల్పడకపోతే ఈ ప్రభుత్వం సచ్చిల్లరుగా బయటికి రండి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అందుకనే విద్యార్థి యువకులు చేస్తున్నటువంటి సిబిఐ విచారణ డిమాండ్ చాలా న్యాయమైనది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే.